చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు ఆలకించారు. వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పేదల ఓట్లతో తాను గెలిచానని గుర్తు చేశారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఆక్రమణలో ఉన్న పేదల భూములను విడిపించి వారికి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఓడిపో 2000 కూడా పంచిన పరిస్థితి గూడూరులో అయితే నేను ఓడిపోవాలా, నా వార్డులోనే మెజార్టీ రాకూడదు అంటే నాకు అర్థం కాని పరిస్థితి. కానీ మీరు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మీరందరూ కూడా నిజాయితీగా నా వైపు నిలబడి నాకు గెలిపించారమ్మా. నేను ధైర్యంగా చెప్తా ఐడియా వేసుకున్నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు కూడా నాకు ఓట్లు వేయలేదు, నాకు చేయలేదు. నాకు ఓట్లు వేసింది నా పేదవాళ్ళు, నా మధ్యతరగతి వాళ్ళే. ఏదైనా పనులు చేసుకుని నా వల్ల కోట్లు సంపాదించిన వాళ్ళు నన్ను మోసం చేసి నన్ను ఓడించాలని చూసిన విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నా. అయినా నేను గెలిచా, వాళ్ళ డబ్బు పంచేలా పేదవాళ్ళ ముందు మధ్యలో ముందు. కానీ ఈరోజు గెలిచాను కాబట్టి చింతవరంకి వచ్చా. ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఎంతో మంది పేదవాళ్ళ భూముల్ని రకరకాల ఆక్యుపై చేస్తున్నారు. దాదాపు 121 ఎకరాలు 112 ఎకరాలని పేదవాళ్ళ భూముల్ని ఆక్యుపై చేస్తున్నారు. ఇదో మొత్తం అంతా ఉంది. మీ దగ్గర 10,000కో 20,000కో 30,000కో మహా ఎక్కువైతే ₹1,00,000 మీకు డబ్బులు కట్టి మీకున్న ఆ భూముల్లో వాళ్ళు లక్షలు సంపాదించడం కార్యక్రమాన్ని చేస్తున్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా సర్వే నెంబర్ 811, 996, 997, 998, 809, 909, 995, 805, 972, 810, 814, 999, 806, 796, 797, 800. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు సన్నారెడ్డి వెంకటరమణారెడ్డి, ఉచ్చూరు వెంకటేశ్వరరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, గుండాల లీలావతి, శైలజ తదితరులు పాల్గొన్నారు.